3 గంటల పాటు సభలో జరిగినటువంటి తీరు కొంత బాధ అనిపించింది. మరి నాకు అర్థం కాలేదు. నేను తప్పకుండా మహిళల్ని గౌరవించుకోవాల్సిందే, దాంట్లో ఎక్కడా కూడా ఎవరికి అనుమానం లేదు. కానీ నేను కూడా మొన్న సభలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కలు అని సంబోధించిండు, మిగతాదైతే నాకు ఏం అనిపించలేదు. అక్కలు అని సంబోధించిన దాంట్లో మనం ఇంకా పెడార్థాలు లెంకుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు నేను అక్క మీరంటే నాకు చాలా గౌరవం. నేను ఎందుకంటే సభలో ఆ రోజు ఉదాహరణ కౌశిక్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడిండు సీతక్క గురించి. మీ పార్టీ ఆ పార్టీ, నేను పార్టీలకు అనుకూలంగా వ్యతిరేకంగానే మాట్లాడతలేను. ఈరోజు ఆదివాసీ బిడ్డ అయినటువంటి సీతక్కని ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కొంత బాధ అనిపించినాయి. కానీ ఫ్లోలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. తప్పు నిజంగా జరిగి ఉంటే, ముఖ్యమంత్రి గారు నిజంగా మనసులో ఆ ఉద్దేశంతో మాట్లాడి ఉంటే బరాబర్ భారతీయ జనతా పార్టీ కూడా మీ పక్షాన నిలబడుతుంది. కానీ ఆ రోజు ఫ్లోలో జరిగినటువంటి విషయాన్ని కూడా రాజకీయంగా మనం మలుచుకునే ప్రయత్నం చేస్తామంటే అది మంచిది కాదు. మేము ఎందుకు చెప్తున్నామంటే, నిరసన అనేది మేము చూస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపించింది. పోడియం ముందు మేము చూస్తున్నప్పుడు బాధ అనిపించింది. కలెక్టరేట్ల కార్యాలయాల ముందు కూడా ఆ రకంగా నిరసన తెలిపే అవకాశం గత 10 సంవత్సరాలు ఎవరికి రాలేదు. ఈరోజు ఈ శాసనసభని రాష్ట్ర ప్రజలు ఉంటే కూడా గమనిస్తాను, ప్రొటెస్ట్ చేసేటటువంటి పద్ధతులు కూడా ఉంటాయి కదా. 4 సార్లు 5 సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తులు కూడా ఆ రకంగా ప్రదర్శిస్తే, కొత్తగా శాసనసభకు వచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియనటువంటి మేమే రకంగా ప్రవర్తించాలా? అక్క జరిగినటువంటి సంఘటన మేము ఆ పక్షానికి ఈ పక్షానికి అనుకూలం వ్యతిరేకంగానే మాట్లాడతలేము. జరిగినటువంటి సంఘటనని సభలో ఉండి ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి గౌరవ స్పీకర్ గారికి, ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 నిమిషాలు అవకాశం ఇచ్చేదానికి 3 గంటలు కూడా ఇంతదాకా సభని ఈ రకంగా. ఇంకొక విషయం, వాళ్ళకు ఒక అనుమానం, మీకు 2 నిమిషాలు అవకాశం ఇచ్చంటే అసలు సబ్జెక్టు పక్కకు పెట్టి ప్రభుత్వం మీద దుమ్మేసిపోతే మళ్ళా అవకాశం తీసుకుంటారని అనుమానంతో వాళ్ళు మీకు మైక్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయకపోవడం, ఏది ఏమైనా ఈ రకంగా నిరసన జరిగినటువంటి విషయాన్ని కొంత బాధ అనిపిస్తున్నది. కొత్త సభ్యులకు కొంత ఆదర్శంగా ఉండాలి, కొత్త సభ్యులకు సభా సాంప్రదాయాలను తెలియజేసే విధంగా ఉండాలి. కానీ కొత్త సభ్యులను మిమ్మల్ని చూసి, సీనియర్ సభ్యులను చేసేటటువంటి విషయాన్ని చూసి తెలిసో తెలియక కొత్త సభ్యులు ఆ రకంగా చేస్తే రేపు సభ విధించే శిక్షకు కొత్త సభ్యులు ఒక రకంగా శిక్షించబడతారు. ఎందుకంటే కొత్త సభ్యులు అనుకుంటారు ఈ రకంగా చేస్తే అయిపోతుందేమో, ఈ శాసనసభలో కూడా ఎట్లా పడితే అట్లా చేస్తుందేమో. ఒక పక్కనేమో రూల్స్ ఎంత కఠినంగా చెప్తాయనంటే ఏ చిన్న వ్యవహారం చేస్తే కూడా పెద్ద శిక్షలు ఖరారు చేసేటట్టున్నాయి. 4 సంవత్సరాలు గతంలోనే మనం చూసినాం. ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం 10 సంవత్సరాలు. గతంలో ఎప్పుడైనా కానీ నేను ఈరోజు మీ యొక్క పార్టీకి అనుకూలంగా ఇంకో పార్టీకి వ్యతిరేకంగానే కాదు, 10 సంవత్సరాలు ఇదే శాసనసభలో అనరానివంటి మాటలన్నీ అనుమానం జరిగినా కూడా ఆ రకమైనటువంటి నిరసన తెలియజేసే అవకాశం ఎవరికన్నా వచ్చిందా? మార్షల్ని పిలిచి బయటకు వారేసిండు. బయట ఉండి టీవీల ద్వారా మేము చూసాం. మేము ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామనంటే, మేము ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం, ఒక పక్కకు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయాలా. 1 నిమిషంలో ఒడిచిపోయేటటువంటి విషయానికి ఇన్ని గంటల పాటు కూడా సభని ఈ రకంగా ఇది కాదు. మనం కూడా జరిగినటువంటి విషయాన్ని, మీకు వ్యక్తిగత సంబంధాలు కూడా ఉన్నాయి, అక్క తమ్ముళ్ళనే సంబోధించుకుంటారు. అక్క అన్నారు, మా అక్కలు అన్నాడు. మా అక్కలు అనే దానికి ద్వందార్థాలు తీసుకొని ఇది ఫ్లోలో అక్క మాట్లాడేటప్పుడు ఫ్లోలో కొన్ని విషయాల మీద మనం మాట్లాడతాం. ఏది ఏమైనా కొత్త సభ్యులకు ఈ సభ కొంత నేర్పించే విధంగా ఉండాలని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఆ రకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ తరపున అక్క మీ హక్కులు కూడా కాపాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మీ హక్కులు కూడా కాపాలని మీ తరపున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు సభా సాంప్రదాయాల్ని గౌరవించాలని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్నగాక మొన్న మీ అందరి సమక్షంలో రైతు రుణమాఫీ 2వ విడత దాదాపుగా 1,50,000 వరకు ఉన్న రైతులకు 6,000 కోట్ల 198 లక్షలు విడుదల మా ఆర్థిక మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ చర్చ ఎక్కడ జరగొద్దు, రైతులకు చేరొద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన
రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష. ఇదా అధ్యక్ష? ఇదా అధ్యక్ష? నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష. ఆ అక్కలకు నేను చెప్పగలను, ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన. ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమనలే. ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద 2 క్రిమినల్ కేసులు అయిన ఈ రోజుకున్న కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష. మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేలు అయినారు. నేనేమన్నా అధ్యక్ష? నా మీద కేసులు తీయాలని, అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండు ఆయన మీద ఎందుకు కోపం, కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పిండ్రు అధ్యక్ష? అయినా నేను అక్కల్ని ఏం అడగలేదు కదా అధ్యక్ష, ఏమనలే కదా. అక్కలుగానే భావించిన, సొంత అక్కలే అని నేను భావిస్తున్నా అని చెప్పిన అధ్యక్ష. నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన. ఎంత అవమానకరంగా మాట్లాడిండ్రు అధ్యక్ష సీతక్క పట్ల. ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిర్రు అధ్యక్ష. నేను అది చూపిస్తే ఈ సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష. వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. ఒక ఆదివాసి బిడ్డ, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి, మీ జాతి? ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పన్నుతారా? ఆమె దళిత, ఆమె ఆదివాసి ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించవచ్చా? ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది అక్క. సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష. సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు, మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచుల అధ్యక్ష వాళ్ళు. వాళ్ళ గురించి ఏందక్క మీరు మాట్లాడేది? ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష, వాళ్ళు కాదు. కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని, అక్కల్ని గౌరవించేవాడిని. మంత్రివర్గ సమావేశంలో కుర్చీ లేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కుర్చీ ఇచ్చిన ఎన్నోసార్లు ఈ అక్కలు ఉండ్రు. ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉండరా అధ్యక్ష? ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు. ఆ దిక్కుమాల తమ్ముడిని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష. సొంత చెల్లెలు జైల్లో ఉంది అధ్యక్ష. ఆ చెల్లె గురించి మాట్లాడారు. కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి, స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి, ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష. ఇంతకుముందు మా సభ్యుడు బాగా చెప్పిండు అధ్యక్ష. ఒకనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని మోసగించిండు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చి బర్తరఫ్ చేసిండు. అట్లాంటి పరిస్థితుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుని చేసింది అధ్యక్ష. శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తమర్ని స్పీకర్గా చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అధ్యక్ష. మీరా కుమార్ గారిని లోక్సభ స్పీకర్గా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. మీరా కుమారి గారు నేరెళ్లలో దళితులను కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసార జీవితానికి పనికి రాకుండా హింసిస్తే పరామర్శించడానికి మీరా కుమార్ గారు వస్తే ఎయిర్పోర్టుల్ని అరెస్ట్ చేసిండ్రు అధ్యక్ష. అది వాళ్ళ నీతి, వాళ్ళ జాతి. ఇవాళ ఎందుకు రాడు అధ్యక్ష? మిమ్మల్ని సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవలసి వస్తుందని, మీ ముందర కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష. ఏ దళితునైతే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో, ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా బర్తరఫ్ చేసిండో, ఇవాళ వాళ్ళను అవమానించిన చంద్రశేఖరరావు మైకులో మాట్లాడాలంటే ఒక దళిత బిడ్డను లేచి అధ్యక్ష నాకు మైక్ ఇవ్వు అని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష. అది కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ గురించి మాట్లాడే నీతి, జాతి, సింగిల్ విండో డైరెక్టర్ పోస్టు చంద్రశేఖరరావుకి ఎవరిచ్చారు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.